హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నెలల తరబడి జీతాలు లేక ప్రభుత్వ దవాఖానాల్లో విధులు నిర్వహించే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలతో, చాలీచాలని వేతనాలతో బతుకు బండిని ఇడ్చుకొస్తున్న నిరుపేద అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందకపోవడంతో పస్తులుండాల్సిన దుస్థితి నెలకొందని బాధితులు వాపోతున్నారు. చేసేది లేక బాధిత ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే మొన్న ఉస్మానియా, నిన్న నిమ్స్, నేడు ఫీవర్ హాస్పిటల్ ఇలా రోజుకు ఒకచోట అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాలతో దవాఖానాలు దద్దరిల్లిపోతున్నాయి. అంతంత మాత్రం జీతాల్లో ఏజెన్సీల అక్రమ కోతలు, 10 మంది చేయాల్సిన పనిని 5 మందితో చేయించి శ్రమ దోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్ల నడుమ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు నలిగిపోతున్నారు. తమ సమస్యలను అటు దవాఖానాల్లోని అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా 3 నెలల వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోటిలోని ఎన్హెచ్ఎం కమిషనరేట్ కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం జాక్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలకు చెందిన 78 క్యాడర్ల ఉద్యోగులు గురువారం మహాధర్నా నిర్వహించారు. ప్రజాప్రతినిధులందరూ సమయానికి జీతాలు తీసుకుంటున్నారని, నిత్యం శ్రమిస్తూ వెట్టి చాకిరీ చేస్తున్న ఉద్యోగులకి మాత్రం జీతాలు సరైన సమయంలో రావడం లేదని ఎన్హెచ్ఎం జాక్ ప్రతినిధి డాక్టర్ నాగరాజు మండిపడ్డారు. ఇక జీతాలు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, వేతనాల్లో కోతలు ఉంటాయి, పని భారం ఉంటుంది, ఇవన్నీ కామన్. ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే మానేయండి. రూల్స్ మాట్లాడితే, ఆందోళనలు చేస్తే రేపటి నుంచి రానవసరం లేదంటూ నిమ్స్, ఉస్మానియా, గాంధీ, న్యూలోఫర్, ఫీవర్, ఎన్ఎంజే, సుల్తాన్ బజార్, ప్లేట్ల మూర్జ్, ప్రసూతి తదితర దవాఖానాల్లోనే కాంట్రాక్ట్ ఏజెన్సీలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజులుగా నిమ్స్, ఉస్మానియా, ఫీవర్ దవాఖానా తదితర దవాఖానాల్లో సకాలంలో జీతాలు అందకపోవడంతో అవుట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలకు దిగిన విషయం తెలిసిందే. ఇకనైనా ప్రభుత్వం స్పందించి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.